హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి SSMB 29 అనే పేరుతో పిలుచుకుంటున్న ఈ సినిమా అప్డేట్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ హీరోలను సైతం తలదన్నే హ్యాండ్సమ్ లుక్లో ఉండే మహేష్ బాబు, అలాగే RRR మూవీతో ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి కలిసి బిగ్ స్క్రీన్పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలని ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. అందుకే ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీకి సంబంధించి ఎటువంటి చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లోనే వరల్డ్ వైడ్గా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా సినిమా టైటిల్ గురించి ఓ గాసిప్ బయటికి వచ్చింది. మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబోలో జంగిల్ బెస్ట్ అడ్వెంచర్ మూవీ తీస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి SSMB 29 అనే టైటిల్తో పిలుచుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి చాలా టైటిల్స్ ప్రచారంలో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ పుట్టుకొచ్చింది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టుగా ఫిలిం సర్కిల్స్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే Gen 63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారని, ఒరిజినల్ టైటిల్ మాత్రం వారణాసి అని చెప్పుకుంటున్నారు. వచ్చే నెలలో మహేష్ బాబు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని ట్యాగ్ వినిపిస్తుంది. దీంతో #గ్లోబల్ ట్రాటర్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంతకుముందు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రీలిక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో మహేష్ బాబు మెడలో నంది, త్రిశూలం, డమరికం ఉన్న లాకెట్ పెట్టుకొని కనిపించారు. దీన్ని బట్టి ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. దానికి మరింత బలం చేకూరుస్తూ వారణాసి అనే టైటిల్ ప్రచారంలో వచ్చింది. మామూలుగా రాజమౌళి తన సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉండే టైటిల్స్ పెడుతుంటారు. RRR అనే వర్కింగ్ టైటిల్తోనే జనాల్లోకి తీసుకెళ్లిన మాస్టర్ మైండ్ అయినది. కాకపోతే వారణాసి అనేది పాన్ ఇండియాకి రీచ్ అయ్యే మంచి టైటిల్. దీన్ని గ్లోబల్ వైడ్గా ఎలా తీసుకెళ్తారో చూడాలి. నవంబర్ 16న మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్ వస్తుందని ఇదివరకే సినిమా టీం ప్రకటించింది. అదే రోజే వారణాసి టైటిల్ని ఆవిష్కరిస్తారని, దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. దీనిపై రాజమౌళి టీం నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఇదే ట్రెండ్ అవుతూ ఉంది. నవంబర్ 16న ఈ అప్డేట్ వస్తుందని మూవీ టీం అనౌన్స్ చేయడంతో నవంబర్ 16 ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఫ్యాన్స్తో పాటు వరల్డ్ వైడ్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే రోజునే మహేష్ బాబు న్యూ లుక్ కూడా వస్తుంది కాబట్టి ఆ పోస్టర్ ఎలా ఉంటుంది, ఆ లుక్ ఎలా ఉంటుంది చూద్దామనే ఎగ్జైట్మెంట్తో చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే మరో పక్క సినిమాకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుండడంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనౌన్స్మెంట్కు ముందే ఫోటోలు, వీడియోలు అలాగే టైటిల్ గురించి కూడా బయటికి రావడం వల్ల జనాల్లో ఎగ్జైట్మెంట్ పోతుందని, ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అయ్యే అవకాశం ఉండడంతో సినిమాకు ఏమన్నా మైనస్ అవుతుందేమో అని ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమాకి వారణాసి అనే టైటిల్ సెట్ అవుతుందా? వరల్డ్ వైడ్గా వారణాసి సినిమాకి ఆ టైటిల్కి మంచి గుర్తింపు ఉంటుందా? అవునో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.